ఫ్రెండ్స్ ఇప్పుడు మనం శేషాచలం అడవుల్లో ఉన్నాం ఫ్రెండ్స్. మొన్న ఇక్కడ మంగళం సీను మామ ఇంకో అనదర్ పర్సన్ మేకలు మేపుతుంటే ఒక పులి అనేది కనిపించిందంట. ఒకసారి మనం కూడా వెళ్ళి చూద్దాము, మనకు కూడా ఏమన్నా కనిపిస్తుందో. వాళ్ళకి కనిపించింది ఏంది, మనకెందుకు కనిపించదు చూద్దాం. ఈసారి డీప్గా అనేది మనం ట్రై చేస్తాం. చూడండి ఫ్రెండ్స్, అవి శేషాచలం కొండలు. చూద్దాం. మనం ఇప్పుడైతే ఓపెన్ ప్లేస్లో ఉన్నాం, కొంచెం లోపలికి డీప్గా వెళ్ళి చూద్దాం ఏమన్నా కనిపించే ఆనవాళ్ళు ఏమన్నా కనిపిస్తాయి. ఇక్కడైతే ఎక్కువ కొంచెం లోయ మార్గంలా ఉంది. బహుశా ఇక్కడ ఏమన్నా కనిపించే ఆనవాళ్ళు అయితే ఉన్నాయి. చూద్దాం ముందరికి వెళ్ళి. సో లెట్స్ గో దెమ్. ట్రై చేద్దాం. అందరికి కనిపించడం ఏంది, మనకు కనిపించకపోవడం ఏంది. ఫ్రెండ్స్ ఇక్కడైతే ఒక చెరువుల కుంటలా ఉంది. బహుశా ఇక్కడికేమన్నా పులి అనేది దాహం వేసినప్పుడు వాటర్ ఏమన్నా తాగడానికి వచ్చే సూచనలు అయితే ఉండాలి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఒక గుంటలాగుంది, వర్షం నీరు అయితే ఉన్నాయి. బహుశా పులికి అనేది దాహం వేసినప్పుడు వాటర్ తాగడానికి ఏమన్నా ఇక్కడికేమన్నా వస్తుందేమో చూద్దాము, వేసి చేద్దాము. వస్తే డెఫినెట్గా అనేది మీకు చూపిస్తాను. దీంట్లో ఎటువంటి సందేహము మీకు అవసరం లేదు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఒక గుంటలాగా ఉంది. ఇక్కడైతే వాటర్ అనేది ఉన్నాయి. ఇక్కడ వాటర్ తాగడానికి ఏమన్నా బహుశా రావచ్చు. ఒకవేళ వస్తే మీకు డెఫినెట్గా అనేది చూపిస్తాం. చూడండి, ఇక్కడైతే ఒక గుంటలాగా ఉంది. ఇక్కడ జింకలు కూడా నీళ్ళు తాగడానికి వస్తాయి, దానికోసమైనా అది రావచ్చు పులి అనేది. చూడండి, ఇక్కడైతే గుంటలా వాటర్ అయితే ఉండదు. ఈ అడవికి మొత్తానికి ఇదే గుంట అనుకుంటా. ఇక్కడికే వస్తాయి అడవి జంతువులు అనేది వాటర్ తాగడానికి. చూద్దాం ఏమన్నా క్లూ ఏమన్నా కనిపిస్తే. వాళ్ళు చెప్పిండే ఏదైతే అక్కడే, కానీ నా డిసిజన్ ఒకటే, పులిని చూడాలంటే మన దగ్గరికి అది రాదు, అది ఉండే మార్గానికి మనం వెళ్ళాలి. సో ఇక్కడైతే ఏం క్లూ అయితే కనిపించలేదు. ముందరికి వెళ్ళి చూద్దాం, మళ్ళీ ఇక్కడికి వద్దాం. ఏమన్నా వాటర్ తాగడానికి వస్తే ఖచ్చితంగా నేను మీకు చూపిస్తాం. ఫ్రెండ్స్ ఇక్కడైతే లావ్ అయితే లేదు. సో మనము ఇలాగే వెళ్దాం. మళ్ళీ ఈ ప్లేస్కి వద్దాం, ఈ ప్లేస్కి డెఫినెట్గానే వద్దాం. అక్కడ పోవడానికి అయితే ప్లేస్ లేదు. బహుశా అడవి జంతువులు అనేది ఈ మార్గం ద్వారా వచ్చి ఇక్కడికి వెళ్ళి నీళ్ళు తాగుతాయి అనుకుంటా. వాటర్ ఉంది కాబట్టి డెఫినెట్గా ఇక్కడికి జింకలు మరి పులులు వస్తాయి. చూద్దాము ఏమో కనిపిస్తాయేమో. చూడండి ఫ్రెండ్స్, అదే శేషాచలం అడవి. చూడండి అడవి ఎంత దట్టంగా ఉందో. ఇక్కడ వెళ్ళి చూద్దాం ఫ్రెండ్స్, ఏమన్నా మనకేమన్నా క్లూ దొరుకుతుందేమో. వేసుకుంటా. నా చేతికి అయితే ఒక ముళ్ళు కూర్చుంది. ముళ్ళులకి అంతా భయపడకూడదు మనం. పులులకే భయపడినప్పుడు ముళ్ళులకు భయపడితే దాంట్లో విలువే ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, మనకైతే ఎటువంటి క్లూ అయితే రాలేదు. వెనకలైతే ఏదో సౌండ్ వస్తుంది. ఏనా బా ఉండారా ఎనీ పర్సన్ అయితే సౌండ్ అయితే వినిపించింది, ఏది కనిపించలేదు. కొంచెం ఈ లోపలికి వెళ్ళి చూద్దాం. ఓపెన్ ప్లేస్లోనే ఉండం. ఓపెన్ ప్లేస్ అని కాదు, దాని టైం అనేది ఉంటే ఆ ప్లేస్లో అయినా కనిపిస్తుంది. ఇక్కడైతే ఏం లేదు. కనపడాలి, నీకోసమే వెయిటింగ్, నీకోసమే వెయిటింగ్ ఫర్ టైగర్. యూ విల్ సీ ఐ ఆమ్ డెఫినెట్గా షేర్ ద మై ఫ్రెండ్స్. దీంట్లో
ఎటువంటి సందేహము లేదు. ఎంత దూరమైనా వెళ్ళడానికి మేము సిద్ధంగా ఉండాం. ఫ్రెండ్స్, ఇక్కడైతే తుమ్మ చెట్టు ఉంది చూడండి. ఇది తుమ్మ చెట్టు. అదేవిధంగా అది నాదర చెట్టు పక్కన చూడండి. అది నాదర చెట్టు పక్కన తుమ్మ చెట్టు అయితే ఉంది. ఎక్కడున్నావు బా నువ్వు? తొందరగా కనిపించాలి. చాలా దట్టంగా ఉంది ఫ్రెండ్స్ అడవి అయితే. ఇంకా లోపలికి వెళ్దాం కానీ అమ్మ తగ్గేదిలే. ఇంకా లోపలికి వెళ్దాం లోపలికి అనేది వెళ్దాం. ఈ పొదల్లో ఏమన్నా కనిపించేది. ఓపెన్ ప్లేస్లో మాట్లాడేది కాదు. కొంచెం అన్నా కదా నేను, పులి అనేది మనముండే చోటుకు రాదు, అదే ఉండే చోటుకే మనం వెళ్ళాలి. ఆ గడ్స్ అనేది మన దగ్గర అనేది ఉండాలి. చూద్దాం. చూడండి ఈ పొదలు ఎట్లా ఉన్నాయో. ఖచ్చితంగా ఇక్కడ ఉండే సూచనలు అయితే ఉన్నాయి. కనిపించాలని నేను ట్రై చేస్తాను. అంతకుముందు కానీ చెప్పినా దాని మీద అంత ఫోకస్ అనేది పెట్టలే. ఇప్పుడు పెడుతున్నాం. ఖచ్చితంగా చూపించడానికి ట్రై. చూడండి, నాకు కనిపించింది, మీకు ఏమన్నా కెమెరాకి ఏమైనా కనిపించిందో చూపించండి. ఓ, ఎక్కడ కనిపించలే. ఎక్కడ ఉన్నావా? ఇవైతే ఏదో కాయలా ఉన్నాయి. ఏం కాయలు అయితే మనకు తెలియదు. కట్ అయితే ఉంటుంది మన దగ్గర. స్వయం రక్షణ కట్ అనేది చాలా అవసరం. పులులు ఉంటే కాకుండా పాములు ఏంటివన్నీ అది కనిపిస్తే డెఫినెట్గా వినేది ఇది మనకి కాపాడుతుంది. ఏమన్నా క్లూ ఇస్తుందా? క్లూ ఏం దొరకదబ్బా. మరి అంత లోపల క్లూ ఏమైనా దొరుకుతుంది? ఏం కనిపించలే. నో ఎనీవన్, ఎనీ పర్సన్, నో పర్సన్, ఎనీ పర్సన్, ఎనీవన్, నో.